హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్రిస్పీ పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో క్రిస్పీ పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 బౌల్స్ గోధుమ రవ్వ వేసుకోవాలి. ఆ బౌల్లో 2 బౌల్స్ గోధుమ రవ్వకి హాఫ్ బౌల్ గోధుమ పిండి వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెము గోరువెచ్చని వాటర్తో నీట్గా డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. డో అనేది స్మూత్గా రావాలి. సో ఇలా కలుపుకుంటే క్రిస్పీ పానీపూరి అనేది వస్తుంది. మీకు చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. సో ఈ పిండిని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇంత చాలు చింతపండు. సో ఇది శనగలు నానబెట్టుకున్న నైట్ మొత్తం. సో నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లో వేసుకొని దాంట్లోనే ఆలు కట్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లో దాన్ని మంచిగా కడిగి, సో ఇలా కడుగుకున్న కొత్తిమీర అండ్ పుదీనా అనేది జార్లో వేసుకోవాలి. సో నీట్గా కడుక్కున్నాం కదా, దాంట్లో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత మీకు ఎంత కారం కావాలో అంతే వేసుకోవాలి. సో దీంట్లో సాల్ట్ కూడా దానికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం పుదీనా మిశ్రమం ఉంటుంది కదా, పానీకి కావాల్సినది మనం మిక్సీ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా వడబట్టుకోవాలి. సో ఇలా వడబట్టుకుంటే సో మనకి అది గొంతులో కారం అనేది అంత రాదు. సో ఇలా మంచిగా వడబట్టుకోవాలి. మిర్చి అనేది ఘాటు అనేది మనకి ఎక్కువ రాకుండా ఉండాలంటే ఇలా వడబట్టుకుంటే అంత రాదు. దీంట్లో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. నేను నానబెట్టుకున్నా కదా, ఆ చింతపండు పులుసు అనేది నానబెట్టుకోవాలి. దాన్ని దీంట్లో పోసుకోవాలి. ఆ పులుసు అంతా నీట్గా అలా పులుసు అంతా వేసుకోవాలి. సో దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోవాలి వాటర్. సో నాకు ఇంత చాలు. దీంట్లో చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ చాట్ మసాలా వేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది పానీ అనేది రెడీ అయిపోయింది పానీపూరికి. చూడండి ఎంత కలర్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఈ పానీపూరి పక్కన పెట్టుకుందాం. వాటర్. సో ఇది మనం కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం కదా, శనగలు ఇంకా ఆలుని. సో ఈ ఉడకపెట్టుకున్న ఆలు శనగలు అనేది ఎలా ఉడికిందో చూద్దాము. చూడండి, ఆలు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి. అండ్ శనగ కూడా ఇలా ప్రెస్ చేయగానే ఇలా చూడండి ఇలా మెత్తగా ఉండాలి. సో ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం. తర్వాత ఒక చాట్ మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో తగినంత కారం
బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. సో మీ టేస్ట్కి తగ్గినంత సాల్ట్, కారం అండ్ చాట్ మసాలా వేసుకోవాలి. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్లాస్తోని మిక్స్ చేస్తున్నాను, మంచిగా మిక్స్ అవుతుందని. సో ఇలా గ్లాస్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, మీరు స్పూన్తోనైనా గ్లాస్తోనైనా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇంకా కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పసుపు, ఆయిల్ వేసుకొని, సో ఈ విధంగా పప్పు మనం అంతా మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం పానీ రెడీ చేసుకున్నాం కదా పానీపూరిలోకి, ఆ పానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఈ పప్పు అనేది రెడీ. సో ఈ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి, డో అనేది పానీపూరిలది. సో ఇలా పూరి ఇలాగా తాల్చుకొని ఒక కప్పు అన్నా లేకపోతే ఏదన్నా బాటిల్ మూతనన్నా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. సో బాగా హీట్ ఉన్న ఆయిల్లో అవి కట్ చేసుకున్న పూరీస్ అనేటివి వేసుకోవాలి. ఇలా బాగా వేయగానే చూడండి ఎంత మంచిగా వచ్చాయో. చూడండి, క్రిస్పీగా వస్తాయి, ఎంత లావుగా వచ్చేసాయి. చూడండి, పూరి అనేటివి చాలా నీట్గా వచ్చాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూరి అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. సో ఇది క్రిస్పీ పానీపూరి అండ్ పప్పు అనేది. ఆనియన్స్ ఇంకా స్టఫ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పానీ అనేది రెడీ అయిపోయింది, మన పానీపూరి అనేది రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీ క్రిస్పీ అండ్ టేస్టీ పానీపూరి రెడీ.